హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ముందుగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సంభవ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే మీనింగ్ ఏంటంటే, మీకున్న ఆపదలు అడ్డంకులు తొలగిపోయి లైఫ్లో సక్సెస్ రావాలి అని చెప్పే శ్లోకం ఇది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు వీడియోలో ఏంటంటే, కింద మా అపార్ట్మెంట్లో వినాయకుడు సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటాయి. అందరు అపార్ట్మెంట్లో వినాయకుడిని పెడతారు కదా, కానీ వినాయక చవితి అంటే పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందరి కింద దిగేసి బాగా ఈ 9 రోజులు బాగా ముచ్చట్లు చెప్పుకొని వినాయకుడిని పూజించుకొని అందరూ పూజలు చేయించుకొని బాగా చేస్తారు కదా. ఇంకా వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి ఇంకా నిమజ్జనం అయ్యే వరకు ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికీ హ్యాపీ. డ్యాన్స్లు, గేమ్లు, సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి కదా. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, పెద్దలు, ఇంకా జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మాకైతే చాలా బాగుంటుంది. వినాయక చవితి వచ్చిందని ఇంకా ఆ 9 రోజులు ఇంకా మాకు పండగ. ప్రసాదాలు అయితే మేము ఇంకా నైట్ డిన్నరే చేయము. ఇంకా భోజనాలు తినేసినట్టు ఇంకా కింద తినేస్తాం అన్నమాట. ఇంకా నైట్ ఇంకా 1-2 వరకు అందరూ గేమ్స్లో, డ్యాన్స్లో ఇంకా అందరూ అవన్నీ ఆడేసుకొని చిన్నగా ఎప్పటికో ఇంకా నైట్ ఇంకా వెళ్తాం పైకి. ఇంకా మాకు గణేష్ సెట్ అయితే ఇంకా ఫుల్ లైటింగులతో ముస్తాబ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది వినాయకుడు. కానీ మన పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే పెడతారేమో, కానీ మీరు కొంచెం థింక్ చేయండి. మనకి ప్రతి మాసంలో కంపల్సరీ ఒక ఫెస్టివల్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. పండగ అంటేనే అందరం కలిసి చేసుకునే ఒక పెద్ద సంబరం. కానీ ప్రజెంట్ ఈ మెకానికల్ లైఫ్లో ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళే ఎవరి లైఫ్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోయారు. పండగలు కూడా కలిసే స్కోప్ అయితే ఉండట్లేదు. ఎవరికి వాళ్ళే ఎవరి లైఫ్లో వాళ్ళు ఫుల్ బిజీ. కానీ అసలు ఈ వినాయక చవితి వల్ల అందరం కలిసి కింద ఒక చోట కూర్చొని శుభ్రంగా హాయిగా కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని ముచ్చట్లు చెప్పుకొని పరిచయం లేని వాళ్ళు కూడా కింద పరిచయం చేసుకుంటారు అనమాట. ఈ వినాయక చవితి వచ్చిందంటే అందరూ కలుస్తారు కాబట్టి, సో పరిచయం లేని వాళ్ళు కూడా చాలామంది పరిచయం అవుతారు. నాకైతే చాలా హ్యాపీ వినాయక చవితి వచ్చిందంటే. ఎందుకంటే అందరం ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకొని చాలా బాగుంటుంది. మాకైతే కంపల్సరీ వినాయకుడిని తీసుకెళ్లే ముందు ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ మా అపార్ట్మెంట్లో భోజనాలు చేసుకుంటాము. భోజనాలు అయితే కంపల్సరీ ఉంటాయి. తర్వాత ఇంకా వినాయకుడు తీసుకెళ్లే ముందు ఒక 1 or 2 hours ముందు కంపల్సరీ ఉట్టి కొడతారనమాట. ఇంకా ఉట్టి కొట్టేటప్పుడు ఇంకా అందరు కలర్స్ నీళ్ళు ఇంకా అక్కడ ఉట్టి కొట్టడానికి ఉండదు. అందరూ వాటర్ పోస్తూ ఉంటారు. అక్కడ పైన ఏదో కనిపించదు, వీళ్ళే వాటర్ పోస్తూ ఉంటారు. పిల్లలు అయితే అసలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా డ్యాన్స్లు, డీజేలు ఇంకా సూపర్ ఉంటుంది అంతా. ఓకే, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ హ్యాపీ వినాయక చతుర్థి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బై గణేష్, మిస్ యూ. See you next year. Bye. Please do like, share and subscribe my channel. Don't forget. Monday is